దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమా ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి అని ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించాడు. We have to follow God to know him. ఆయనను గూర్చి తెలుసుకొనడానికి, ఆయనను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకొనడానికి ఆయన యొద్దకు మనము రావాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు మరి మనం ఆయనను తెలుసుకోవాలో నేర్చుకున్నాం. ద లార్డ్ విల్ సెండ్ రెయిన్ ఫర్ అవర్ థర్స్టీ సోల్స్. మనము ఆయన యొద్దకు వస్తే ఆయన మన మరి దప్పిక కలిగినటువంటి ప్రాణములను తృప్తిపరుస్తాడు. Not only for the seeds of his word to take root, but also to nourish us in preparation for the good harvest to come. మన ఆత్మీయ జీవితాలు ఫలించడానికి దేవుని వాక్యము, దేవుని జ్ఞానము మన హృదయాల్లో ఫలించడానికి, దేవుని వాక్యము మన యొక్క సంఘంలో, మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో ఫలించడానికి నేను దేవుని యొద్దకు రావాల్సిన వారమై ఉంటున్నాం. అందుకే హోషేయ ద్వారా దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు, ఆ యూదా జనాంగానికి ఆయన హెచ్చరిక చేశాడు. ఇదిగో, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. నీవు ఆయన యొద్దకు వస్తే, ఆయనను తెలుసుకోవాలని ఆశ నీలో ఉంటే, నీ హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. Then shall we know if we follow on to know the Lord. His going forth is prepared as the morning. His going forth is prepared as the morning, and he shall come unto us as the rain, as the latter and former rain unto the earth. తొలకరి వర్షము, కడవరి వర్షము. వర్షాకాలంలో భూమిని తడిపి పంటలు పండించడానికి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం తొలకరి వర్షము. మరి పంటలను ఫలించడానికి కావలసినటువంటి కడవరి వర్షము, పంటలను విత్తడానికి కావలసినటువంటి తొలకరి వర్షము, మరి పంటలను ఫలింపజేయడానికి కావలసినటువంటి కడవరి వర్షము దయచేవాడు దేవుడే. ఆ మాదిరిగానే మన ఆత్మ ఫలించడానికి, మన ఆత్మీయ జీవితం ఫలించడానికి, దేవుని గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకొనటానికి మనము ఆయన యొద్దకు రావాల్సిన వారమై ఉన్నాం. మరి ఆ జ్ఞానము మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొద్దనే దొరుకుతుంది. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనకు ఆయనను గూర్చిన జ్ఞానము దొరుకుతుంది. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, అభిషేకం ద్వారా నేను ఆయన జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. మరి ఆ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారే దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించగలడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘమునకు, ఆ లవోదికీయలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తూ ఈ విధంగా అంటున్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మీ కొరకును లవోదికీయ వారి కొరకును, అనగా కొలస్సీలో ఉన్నటువంటి సంఘమునకు, అలాగే లవోదికీయలో ఉన్నటువంటి సంఘము కొరకు ప్రార్థిస్తూ ఆయన అంటున్నాడు, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు. హల్లెలూయా. మరి మనందరినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇదిగో, వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. హల్లెలూయా.
ప్రేమ యందు అతకబడిన వారు. ఏ ప్రేమ గురించి ఆయన మాట్లాడుతున్నాడు ప్రియులారా? ఈ లోక సంబంధమైన ప్రేమను గురించి పౌలు గారు మాట్లాడటం లేదు. దేవుని ప్రేమను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి ఆ ప్రేమ కలువరి శిలువలో పాపులమైనటువంటి మన కొరకు పరిశుద్ధుడైనటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చూపినటువంటి ప్రేమ, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును, హల్లెలూయా, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే, అనగా క్రీస్తు ప్రభుల వారి యందే గుప్తములై ఉన్నవి. ఇన్ హిమ్, ఇన్ క్రైస్ట్ జీసస్ ఆర్ హిడ్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. హల్లెలూయా. The wisdom and knowledge of God is hidden in Jesus Christ our Lord. మన ప్రభువు రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యందే దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తముగా దాచబడి ఉన్నాయి. హల్లెలూయా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. హల్లెలూయా. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మొదటివాడు ఆయనే, మొదటివాడు కడపటివాడు ఆయనే. ఆయన యొద్దనే నీకు నాకు మరి దేవుని గూర్చినటువంటి జ్ఞానము లభిస్తూ ఉంది. హల్లెలూయా. మరి నీవు నేను ఈ దినము క్రీస్తు ప్రభుల వారి యొద్దకు నడిపించబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన ప్రేమను గురించి, ఆయనను గురించి మరి పరిశుద్ధుడైనటువంటి యోహాను తన పత్రికల్లోనూ సువార్తలోనూ రాస్తూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే, ఇదిగో మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడే మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనగలము. దేవుని మాటలు విననొల్లని వారిలో దేవుని పరిశుద్ధాత్మ లేదని అర్థం. క్రీస్తు ప్రభుల వారి మాటలను అంగీకరించినటువంటి వారిలో మరి దేవుని ఆత్మ లేదని అర్థం. అందుకే వారు క్రీస్తు ప్రభుల వారి యొద్దకు రానొల్లరు. క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వారు రానొల్లరు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలు క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త మరి 6వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క గలిలియా ప్రాంతంలో, ఆ బెత్సైదా ప్రాంతంలో, ఆ తిబెరియా సముద్ర తీర ప్రాంతాల్లో, గలిలియా ప్రాంతంలో మరి ఆయన చేస్తున్నటువంటి సూచక క్రియలన్నిటినీ చూస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారు మరి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారముగా పంచుతూ ఉన్నాడు. మరి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆ జనులందరూ మరి ఆయనను వెంబడిస్తుంటే యేసయ్య అన్నాడు, ఇదిగో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, మీరు సూచనలను చూచుట వలన కాదు, రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని వారిని గద్దించాడు. అయ్యా, మీరు రొట్టెల కోసం కాదు జీవించాల్సింది, దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ సూచనలు చూడండి. దేవుడు మీకు ఏం బోధిస్తున్నాడో వాటిని తెలుసుకొనండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడండి కానీ, కష్టపడకుడి కానీ, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు, దేవుని జ్ఞానము కొరకు మీరు కష్టపడండి. ఆ దేవుని జ్ఞానాన్ని మీకు దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహిస్తాడు. నేనే ఆయనను అని వారికి ఆయన బోధిస్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఈయన యోసేపు కుమారుడైన యేసు కాదా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అంటున్నారు. దేవుని విషయాలు, దేవుని మరి కార్యములు, ఆత్మ సంబంధమైన విషయాలు
శరీర సంబంధమైనటువంటి మనుషులకు వెర్రితనంగా కనబడతాయి ప్రియులారా. వారిలో దేవుని ఆత్మ లేదు. వారు దేవుని పరిశుద్ధాత్మకు విధేయత చూపటం లేదు. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరెందుకు మీలో మీరు సనుగుకుంటున్నారు? నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంచె దినమున నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధించబడుదురని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద ప్రాఫిట్స్ అండ్ దే షల్ బి ఆల్ టాట్ ఆఫ్ గాడ్. ఎవ్రీ మ్యాన్ దేర్ఫోర్ దట్ హ్యాస్ హర్డ్ and has learned of the Father cometh unto me. దేవుని జ్ఞానము కలిగినటువంటి వారు, దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారు, వారందరూ క్రీస్తు ప్రభుల వారి యొద్దకు నడిపించబడతారు. వారందరూ దేవుని చేత బోధించబడతారని దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా దేవుడు హెచ్చరించాడు. హల్లెలూయా. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఆ దేవుని జ్ఞానమయ్యున్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని సంపాదించుకొనడానికి నేను ఈరోజే దేవుని యొద్దకు వద్దాం. క్రీస్తు ప్రభుల వారి చెంతకు వద్దాం. నేను దేవుని చేత నిత్యము నడిపించబడి, బోధించబడి, ఆయన వాక్యము చేత, ఆయన పరిశుద్ధాత్మ చేత నిత్యము హెచ్చరించబడుతూ ఉండగా ఇంకా నీవు దేవుని వైపు తిరగకుండా, దేవుని జ్ఞానము లేకుండా ఈ లోక జ్ఞానము కొరకు నీవు వెంపర్లాడుతున్నావేమో. యేసయ్య అన్నాడు, ఈ లోక జ్ఞానము వ్యర్థము, జ్ఞానుల జ్ఞానమును నేను వ్యర్థం చేస్తాను. ఈ లోక జ్ఞానము వ్యర్థము, ఈ లోక జ్ఞానము వ్యర్థము. దేవుని గూర్చినటువంటి వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము కలది. క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి జ్ఞానము శ్రేష్టమైనది. ఇదిగో దేవుని శక్తి, దేవుని కృప ఆయనలో దాచిపడి ఉన్నది. అందుకే ఇదిగో యూదులకు ఆటంకముగా, అన్యజనులకు వెర్రితనముగా, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారి కలువరి సిలువ చెంతకు వద్దాం. మన పాపములను ఒప్పుకొద్దాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపములన్నిటిని క్షమించి తన క్షమాపణ అనుగ్రహించి దేవుని జ్ఞానము చేత, దేవుని ఆత్మ చేత మనలను నింపి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలని రెక్కలేనని భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు ప్రభుల వారి అందే గుప్తములై ఉన్నవని, ఆ బుద్ధి జ్ఞానములను మేము సంపాదించుకోవడానికి దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, సహాయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, తద్వారా మేమందరము క్రీస్తు ప్రభుల వారిని వెంబడించడానికి అయ్యా మీ యొక్క రక్షణను, నిత్య జీవాన్ని పొందుకొని ఇదిగో అక్షయమైన ఆహారం కొరకు కాకుండా, క్షయమైపోయేటటువంటి ఆహారం కొరకు కాకుండా, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ నిత్య జీవం అనేటువంటి అక్షయమైన ఆహారాన్ని పొందుకొని మీ సన్నిధిలో నిత్యము మీతో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దర్శించండి ప్రభువా. మీ జ్ఞానం చేత నింపండి, మీ ఆత్మ చేత నింపండి. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను దర్శించండి ప్రభువా. మీ యొక్క
పరిశుద్ధాత్మ అభిషేకం బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము ధైర్యం బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని మహిమ ఘనత ప్రభాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.